హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. నేను మీ ఇవి సో నేను మీకు బిగ్ బాస్ ఓవర్వ్యూ కానీ రివ్యూ కానీ హైలైట్స్ కానీ ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో పాటు దీంట్లో కొన్ని నాలెడ్జ్ వీడియోస్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్, క్రికెట్ స్కోర్సు, క్రికెట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ రన్నింగ్ స్కోర్, ఆ రోజు జరిగిన స్కోర్ని, ఆ రోజు జరిగిన ఓవర్వ్యూని కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది ప్రతి సాటర్డే సండే, అందరికీ తెలిసిందే. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన జనరల్గా తెలిసిందే కదా, ఆ వీక్ మొత్తం జరిగిందంతా ఫస్ట్ ప్లే చేస్తారు. ప్లే చేసిన తర్వాత డిస్కషన్ జరుగుద్ది. ప్లే చేసిన ఏం జరిగిందంటే, దాంట్లో ఫస్ట్ అభయ్ని చూపించారు. అభయ్ ఇద్దరితో మాట్లాడిందని చూపించారు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్, నా క్లాంప్ని కాపాడుకోవడం, ఇదంతా జరిగింది. తర్వాత ఒక టాస్క్ గురించి, అదే జ్యూస్ టాస్క్ చూసినారంటారు. ఈ వీక్లో జ్యూస్ టాస్క్ చూపించారు. ఆ జ్యూస్ టాస్క్లో డిసిజన్ ఎవరు గెలిచారు అనేది కూడా చూపించారు. అక్కడ వరకు ఎపిసోడు ఓవర్వ్యూ మొత్తం జరిగింది. దాని తర్వాత వేరే డిస్కషన్ జరిగింది. అది ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు మొత్తం చూడండి, లాస్ట్ దాకా తెలుస్తుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత, ఆ టాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ముగ్గురిని నిలబెట్టారు. చీఫ్స్ నిలబెట్టిన తర్వాత వాళ్ళ మధ్య సో డిస్కషన్ జరిగింది. దేని గురించి, ఈ వీక్లో ఎలా జరిగింది వాటి గురించి. ప్లస్ ఏంటంటే, ఆ అబ్బాయి పక్కనున్న సోనియా మధ్యన కొంచెం హీటెడ్ డిస్కషన్ జరిగింది. ఏంటంటే, వాళ్ళు ఆడిన ఒక టాస్క్, బెలూన్ టాస్క్లో వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవని ఎక్స్ప్లెనేషన్, దాన్ని రిసాల్వ్ చేయడానికి చూశారు. ఏంటంటే, దానిది బెలూన్స్ అన్ని బాడీకి అంటించుకోవడం, ఆడడం అంతా జరుగుతున్నప్పుడు అబ్బాయి బయటికి వచ్చేసి డిస్కషన్ స్టార్ట్ చేశాడు. గొడవ స్టార్ట్ చేశాడు. ఏంటంటే, నా ఇష్టం, నేను గేమ్ ప్లాన్లో ఆడుకుంటాను ఇది అని చెప్తే, నాగార్జున గారు అన్నారు, గేమ్ ప్లాన్ ఎలా అవుతుంది, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, బౌండరీ బయట పోయి క్యాచ్ పట్టుకుంటే నీకు గేమ్లో ఉన్నట్టు అవుటా అని అన్నాడు. సో కాదు సార్, అది నా తప్పే అని చెప్పి, సో ప్రేరణ అదేంది పక్కన ఉన్న సోనియాని కూర్చొని అబ్బాయి, నీకు తెలుసా ఇప్పుడు బిగ్ బాస్ మీ డోర్స్ ఎందుకు ఓపెన్ చేశారో తెలుసా అంటే, సార్ నేను ఇలా తప్పు చేశాను అని ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటే, కాదు, బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ అయింది అందుకు కాదు, నువ్వు బిగ్ బాస్ని తిట్టావు, చెత్త బిగ్ బాస్, సైకోలాగా ఉన్నారు, పిల్లం కొడితే వచ్చిన స్క్రిప్ట్ రాస్తున్నారు, ఈ స్క్రిప్ట్ ఎవడు రాస్తున్నాడు రా, పిచ్చా ఏమన్నా, తిండి తినడానికి ఉట్టామా, టాస్క్ ఆడడానికి తింటున్నామా, ఇవన్నీ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడి బిగ్ బాస్ని ఇర్రెస్పెక్ట్గా తిట్టావు, అందుకని మేము నిన్ను రెడ్ కార్డ్ ఇస్తున్నానని చెప్పి రెడ్ కార్డ్ చూపించాడు. రెడ్ కార్డ్ చూపించిన తర్వాత, అదిగా సార్, నేను పొరపాటున మాట, నేను క్షమించండి అని చేతులు దండం పెట్టి చెప్తుంటే, నాగార్జున గారు అన్నారు, అది కాదు, నువ్వు ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా ఎలిమినేట్ చేయాల్సిందే. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇక్కడ బిగ్ బాసే హెడ్, బిగ్ బాస్ను నువ్వు హ్యూమిలేట్ చేసినందుకు నిన్ను ఎక్స్పెల్ చేస్తున్నావు, వెంటనే వెళ్ళిపో, నీకు తీసుకుంటే ఎక్స్ప్లెనేషన్ కూడా వినడానికి ఇష్టపడలేదు. తర్వాత వేరే లేదు, సార్ ప్లీజ్ సార్ రెస్పెక్ట్, ఆయన తప్పు తెలియకుండా చేశాడు, మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి, అతను గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకొని బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటాడు అని చెప్పి అంటారు. తర్వాత ఒక్కొక్కరు లేచి అడుగుతారు, సార్ 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 అని చెప్పి. ఫస్ట్ ఈయన అడుగుతాడు, ఏమని దాని పేరు మర్చిపోయి, నవీల్ని అడిగితే ఉండాలా వద్దా అంటే, నవీల్ ఉండాలి సార్ ప్లీజ్ అని, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పాడు. తర్వాత పక్కనున్న ప్రేరణను అడిగితే ప్రేరణ కూడా అదే చెప్తాడు, సార్ ఆయన కొత్త డిజర్వ్ సెకండ్ ఛాన్స్ అని చెప్తాడు. తర్వాత ఓంని అడిగితే ఓం కూడా అదే చెప్తాడు. సీతని అడిగితే సీత అదే చెప్తుంది. తర్వాత నిఖిల్ని అడిగినా, పృథ్వీని అడిగినా, నైనికని అడిగినా అందరూ అదే చెప్తారు, ఉండాలి సార్, సెకండ్ ఛాన్స్ డిజర్వ్, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉంటే వాళ్ళు తనను కరెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది, మీరు ప్లీజ్ ప్రొవైడ్ ది సెకండ్ ఛాన్స్ అని చెప్పారు. అక్కడ అయిపోయిన తర్వాత విష్ణుప్రియని అడిగితే, సార్ మీరు సెకండ్ ఛాన్స్ డిజర్వ్, ఏందమ్మా సెకండ్ ఛాన్స్ డిజర్వ్ అంటే, అది కాదు సార్, మీకు ఆయన గురించి చీఫ్గా ఉన్నప్పుడు నీకు డిసిజన్ ఏంటిదమ్మా అని అడిగితే ఆమె చెప్తుంది, సార్ నేను ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ చూసిన తర్వాత ఆయన క్లాంప్లో ఉండకపోవడమే నాకు నయం అనిపించింది సార్, అందుకనే నాకు ఇతను నచ్చలేదు అంటే, అప్పుడు నాకు చూసారు నీ గురించి ఎట్లా ఒపీనియన్ ఉందో, నువ్వు ఆ క్యాంప్లో ఉండకపోవడమే నాకు బెటర్ అనిపించేట్లు ఉంది, సో నువ్వు
తప్పు చేసావు, అందరూ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు, ప్లీజ్ సార్ గివ్ హిమ్ ఏ ఛాన్స్ అని చెప్పి అంటే బిగ్ బాస్ నాగార్జున గారు అంటారు, నేనైతే రెడ్ కార్డ్ ఇచ్చాను, కానీ మీ అందరూ ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆయనకు సెకండ్ ఛాన్స్ డిజర్వ్గా ఇస్తున్నాను, క్లోజ్డ్ డోర్స్ అని చెప్పేసి ఏమైనా వార్నింగ్ ఇస్తారంటే ఇంకోసారి బిగ్ బాస్ని ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైనా బిగ్ బాస్ని ఇర్రెస్పెక్టివ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గానే ఇదేంది బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉండరు, నేను వచ్చేంత వరకు నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు కూడా ఉండరు, మధ్యలోనే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఏం జరిగిందంటే ఏంటిది తర్వాత వీళ్ళని నెక్స్ట్ ఇంకో టాస్క్ గురించి డిస్కషన్ జరిగింది, ఏది ఎగ్ టాస్క్ గురించి. ఎగ్ టాస్క్ గురించి డిస్కషన్ ఏం జరిగిందంటే నిఖిల్ లేపి దాంట్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరిని లేపి లేడీస్ ఎలా ఆడారు ఈ టాస్క్ మొత్తాన్ని, కరెక్ట్గా ఆడారా లేదా అంటే ఎవరు బెస్ట్గా ఆడారంటే సీత పేరు చెప్పాడు. సీత పేరు చెప్పిన తర్వాత సీత బాగా ఆడింది అని చెప్తాడు. తర్వాత ఇంకోసేపు తర్వాత కొంత పేరు మారుతాడు. ఎవరు బాగా ఆడారు అని నాగార్జున గారు అడిగితే చెప్తారు సీతనే బాగా ఆడిందంటే నాగార్జున గారు ఏమంటారంటే మీ అందరికి కంగ్రాచులేషన్స్, ఈ టాస్క్లో అందరూ బాగా ఆడారు, సో అందరు బాగా ఆడడం వల్ల మీకు 6 lakhs రూపీస్ ఎక్స్ట్రా మీ అకౌంట్లో వచ్చి పడింది, 6 lakhs వచ్చి ఎక్స్ట్రా మీ అకౌంట్లో పడింది, సో ఓవరాల్గా మీ ప్రైజ్ మనీ పెరిగిందని చెప్తారు. సో అందరిని కూర్చోబెట్టి ప్రేరణని లేపుతారు. ప్రేరణ అడుగుతారు, నువ్వు ఈ టాస్క్ ఎలా ఆడావు అని ప్రేరణని అడిగితే సార్ నేను బాగానే ఆడాను, ఎవరిని హర్ట్ చేయకుండా ఎవరిని ఇంటెన్షన్గా హర్ట్ చేయకుండా బాగానే ఆడానంటే సరే. తర్వాత సీతను లేపుతారు. సీత ఎలా ఆడిందంటే సార్ ఈమె కొంచెం అగ్రెసివ్గా ఆడింది, నన్ను కిక్ చేసింది సార్ అని చెప్తారు. తర్వాత విష్ణుప్రియ లేస్తుంది. విష్ణుప్రియని లేపి ఎలా ఆడిందంటే సార్ కొంచెం అగ్రెసివ్గానే ఆడింది, కోపంగా ఆడింది, అందరిని తిట్టింది సార్ అని కొంచెం అగ్రెసివ్ అయిందంటే నాగార్జున గారు అంటారు, ఆమె ప్రేరణ అంటది సార్ నేను ఏం చేయలేదు, నేను కామ్గానే ఆడాను, కొంచెం ఏదైనా కోపడ్డాను ఉంటే నేను ఎవరిని ఏం హర్ట్ చేయలేదు, తనలేదు సార్, ఏం చేయలేదు సార్. వీడియో ప్లే చేస్తాడు నాగార్జున గారు. వీడియో ప్లే చేసిన దాంట్లో దాంట్లో క్లియర్గా ఇంటెన్షన్గా కనపడుతుంది, ఇక తన్నారు కొట్టారు అని. దాంట్లో ఏమంటుందంటే క్యారెక్టర్లెస్ గర్ల్, నువ్వు రాక్షసి అని చెప్పి ప్రేరణ విష్ణుప్రియని అంటది. విష్ణుప్రియ ఏమంటుందంటే నువ్వే రాక్షసి, నువ్వే క్యారెక్టర్లెస్ అంటే రివర్స్ తిడుతుంది. సో అంతటితో అయిపోయిన తర్వాత వీడియో ఆఫ్ చేసి సో చూసావా ఇది అన్నావు నువ్వు ఆమెని, తప్పు కదా, నువ్వు ఇట్లా అనడం ఆమెని తప్పు కదా, ఎందుకు అన్నావు, క్యారెక్టర్లెస్ మీనింగ్ నీకు తెలుసు కదా, నెక్స్ట్ టైం ఇలా చేస్తే యూ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్ అని చెప్తాడు. తర్వాత ఏం చెప్తానంటే మీ అందరూ ప్రతిసారి నువ్వు ఆమె నామినేట్ చేసినావు ఎగ్స్ తిన్నావని, అది ఎట్లా అని ఎగ్స్ కోసం నా ఎవరైనా నామినేట్ చేస్తారా అని చెప్పేసి నువ్వు ఒకసారి యాక్షన్ రూమ్లోకి పో అని చెప్తే అక్కడ ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ తీసుకొచ్చి ఈమెకి ఇస్తుంది. ఎవరికి, నువ్వు ఇప్పుడు విష్ణుప్రియకి ఎగ్స్ తినిపించాలి అంటే విష్ణుప్రియ ఒక ఎగ్ తింటుంది, అక్కడ కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ నడుస్తుంది, అక్కడితో అయిపోయేసి నెక్స్ట్ టాస్క్ వచ్చారు. ఆ ఇష్యూలో మిగిలిన పార్టిసిపెంట్స్ అడిగి వాళ్ళని అడుగుతున్నారు మీకు ఏమన్నా తప్పుగా అనిపించింది అంటే నాగమణి కంటే డిస్కషన్ చెప్పారు. సార్ ఆమె దోశ వేసేది నాకు బెగ్గరికి వేసినట్టు వేసింది, అది నేను తిన్నా అంటే ఆమె ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది సార్, నేను చూడలేదు కానీ ఆమె ఇంటెన్షన్ అన్వాంటెడ్గా ఒక జైల్లో ఖైదీగా వేసినట్టు బెగ్గరికి వేసినట్టు ఇలా వేసినట్టు వేసింది సార్, నాకు నచ్చలేదని అంటాడు. అయితే నాగార్జున గారు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళని లేపి ప్రేరణని కానీ వాళ్ళని కానీ వీళ్ళని అడిగి సార్ నువ్వు ఏ ఇంటెన్షన్తో వేసినావు ప్రేరణ అని అమ్మ అని అడిగితే సార్ నేను నార్మల్గా వేసాను సార్, రేషన్ ఇష్యూ కదా అందరికి రేషన్ లిమిటెడ్గా ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇంత ఇచ్చినారు కదా, కెరట సమ్మదరు క్లాంపోల్కి రాగి మాత్రమే ఇచ్చారు, సో మాకు ఉంటాయి కదా సార్ షేరింగ్ అవన్నీ ఉంటాయి కదా, నేను ఆయనకి వేసాను నా మామూలుగానే వేసాను, అతను రాంగ్ ఇంటెన్షన్తో తీసుకున్నట్టే నేనేం చేయనంటే తర్వాత ఇంకొక అమ్మాయిని లేపి అడిగితే దాంట్లో ఇంటెన్షన్ ఏమైనా రాంగ్ ఇంటెన్షన్ లేదు సార్ తప్పుగా ఆయన్నే ఆ తప్పుగా అర్థం చేసుకోవడం అని చెప్పి 2-3 అడిగిన తర్వాత నిఖిల్ అడుగుతుంది. నిఖిల్ నువ్వు అక్కడనే ఉన్నావు కదా, అక్కడ నువ్వు ఏం చూసావు, ఆమె కరెక్ట్ రాంగ్ ఇంటెన్షన్తో వేసిందా కరెక్ట్ ఇంటెన్షన్తో వేసిందా అని అడిగితే నిఖిల్ చెప్తాడు రాంగ్ ఇంటెన్షన్తో ఏం లేదు సార్, నార్మల్గానే వేసింది, బెగ్గరికి వేసినట్టు జైల్లో ఖైదీ వేసినట్టు ఏం వేయలేదు, తనకు రాంగ్గా అర్థమైంది, ఇది మేము ఆయన రాంగ్గా కన్వే చేసుకున్నాడు, అది తప్పు అనుకుంటున్నాను, ఆమె ఏమనుకున్నారు సార్ ఆమె కరెక్ట్గానే వేసింది అని చెప్తాడు. తర్వాత నాగార్జున గారు అంటారు వాళ్ళందరూ అది చెప్తున్నారు నువ్వు తప్పుగా అనుకున్నావు, నువ్వు ఎవరు క్లాంప్ నువ్వు నన్ను అడిగితే నేను ప్రేరణ క్లాంపే సార్, సో ఆమె గురించి ఎట్లా మాట్లాడతా కూర్చో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి కూర్చోబెట్టి సో తర్వాత విష్ణుప్రియకి గుడ్ లీయడం అదంతా చెప్పాను కదా, అదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాడంటే
నాగమణి కంటే వాటర్ తీసుకురమ్మంటాడు. ఆమె వాటర్ తాగి ఇవి దీంట్లో ఏం రాంగ్ ఇంటెన్షన్ లేదు కదా, సరే కూర్చో అని చెప్తాడు. అక్కడితో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే తర్వాత నాగమణి కంటని లేపి నాగమణి కంటని సపరేట్గా కన్ఫ్యూషన్ రూమ్ పిలుస్తాడు. పిలిచి అదే ఆమె పేరు మర్చిపోయానే, తన పేరు ఉంటుంది సంథింగ్, యశస్విని హగ్ చేసుకుంది, ఆమెను ఇది చేసింది, అదే హగ్ చేసుకున్నాడు. పాపం ఆయన రాంగ్ ఇంటెన్షన్తో హగ్ చేసుకున్నాడు అంటాడు. ఆయన ఇంటెన్షన్స్ వేరే ఉన్నా కూడా వేరేడికి ఎదుటోడికి కన్వే అయిన ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి కదా. హగ్ చేసుకున్నట్టు చేయడం అనేది తప్పుగా చెప్తాడు, తప్పు అని చెప్తాడు. తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే నీ ఇంటెన్షన్స్ నీ దగ్గర దాకే పెట్టుకో, పక్కోడికి తీసుకురా మాకు. నీ ఇంటెన్షన్ నీకు కరెక్ట్ అయినప్పుడు ఎదుటోడికి రాంగ్ అవుతుంది, బీ కేర్ఫుల్. ఒక అమ్మాయి అలా హగ్ చేసుకోవడం చాలా తప్పు, అది రాంగ్ ఇంటెన్షన్. ఆమె ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యింది, చాలామంది కంటెస్టెంట్స్ దగ్గర చెప్పింది, దాన్ని నువ్వు తప్పుగా ఫీల్ అవ్వాలంటే నాగమణి కంటే కూర్చో ఇది ఎందుకు చేశాను, ఇది చేయకుండా ఉండాల్సిందే ఫీల్ అవుతాడు. నాగార్జున గారు ఒకటే చెప్తాడు, నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను ఇమీడియట్గా ఎలిమినేట్ చేస్తాం, రెడ్ కార్డు గిడ్ కార్డు ఏమి ఇచ్చేది ఉండదు, డైరెక్ట్ ఎలిమినేషనే, నువ్వు జాగ్రత్త ఉండంటే నాగమణి కంటే చెప్తాడు, సార్ నేను ఇంతమంది ఫ్రెండ్స్ కనిపెట్టేప్పటికీ ఓవర్ ఎక్స్పోజ్డ్ అయిపోయాను. సో వీళ్ళందరినీ ఓవర్ ఎక్స్పోజ్డ్ అయ్యి మాట్లాడడం, నా ఫ్రెండ్స్ అనుకోవడం ఇదే అనుకోవడం సార్, నా ఇంటెన్షన్స్ నా బౌండరీస్ నా కంట్రోల్లో పెట్టుకోవాలంటే నీ ఇంటెన్షన్స్ కాదు, నీ బౌండరీస్ కాదు, ఎదుటోడి బౌండరీస్ నువ్వు కనుక్కొని దాని లిమిటేషన్స్గా ఉండాలి, ఇంకోసారి చేస్తే ఉండవు, జాగ్రత్తగా ఉండని చెప్పి బయటికి పంపించేస్తాడు. ఎవరిని నాగమణి కంటని బయటికి పంపించేసిన తర్వాత నెక్స్ట్ పృథ్వీ గురించి వస్తాడు. పృథ్వీ గురించి వేరే వాళ్ళని అడిగితే సార్ నేను ఎగ్ టాస్క్లో పృథ్వీ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు, అవన్నీ చేశాడు సార్, అరుస్తున్నాడు ఎందుకు అని చెప్పి అంటాడు. అయితే నాగార్జున గారు అంటారు నువ్వు ఎగ్ టాస్క్లో చాలా వైలేషన్స్ ఎక్కువ చేసినావు, అన్పార్లమెంట్ వర్డ్స్ ఎక్కువ వాడినావు, ఇంకోసారి చేస్తే నేను ఎలిమినేట్ చేస్తా. నాగమణి కంటే అడుగుతాడు, ఆయన బాగా అగ్రెసివ్గా చేశాడు, ఎట్లా చేశాడంటే సార్ ఆయన చాలా అగ్రెసివ్గా చేశాడంటే, నీకు అడిగితే కొంచెం అగ్రెసివ్గా చేశాడు, చూసా వీళ్ళు ఇట్లా అగ్రెసివ్గా చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, నెక్స్ట్ టైం నువ్వు చేస్తే రెడ్ కార్డు కాదు, రెడ్ కార్డు డైరెక్ట్ నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తాడు. తర్వాత ఓం గారిని అడుగుతారు, మీరు గేమ్ బాగా ఇంప్రూవ్ అయింది, ఇది అయింది, అంతా బాగా చేస్తున్నారు, కానీ పెద్దరికం ఎక్కువ చేస్తున్నారు, గేమ్ సరిగా ఆడట్లేదు, సో బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తారు ఎవరిని, ఓంని. తర్వాత ఈమె సోనీ నువ్వు త్యాగాలు చేయడం కాదు, గేమ్ కరెక్ట్గా ఆడాలి, సో నువ్వు కరెక్ట్గా ఆడకపోతే నువ్వు వచ్చి వేస్ట్, గుర్తుపెట్టుకో. తర్వాత నిఖిల్ని కంగ్రాచులేషన్ చెప్తారు, నువ్వు చీఫ్ అయినందుకు కంగ్రాచులేషన్, ప్రతి వారం నువ్వే చీఫ్ అవుతున్నావు కన్సిక్యూటివ్గా, నీ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఎవరైనా వస్తారా నెక్స్ట్ వీక్ చూద్దామని అంటాడు. సో ఇది ఈ వీక్లో ఈ స్పెషల్ ఎపిసోడ్లో జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంత డిస్కషన్ జరిగినప్పుడు ఆ అభయ్ అనేవాడిని కొన్ని రోజులు అబ్జర్వేషన్ రూమ్లో పెట్టాలి, లేకపోతే అతనికి ఏదైనా టాస్క్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా డైరెక్ట్ వీళ్ళందరినీ జడ్జిమెంట్ వాడుకొని ఇది చేయడం అనేది నాకు తప్పుగా అనిపించింది. తర్వాత అంత చేసిన దానికి రెడ్ కార్డుకి విలువ లేకుండా పోయింది కదా, ఆయన ఇచ్చిన రెడ్ కార్డుకి విలువ లేకుండా పోయింది. అబ్బాయిని మళ్ళీ హౌస్లోకి తీసుకోవడం, రెడ్ కార్డు విలువ లేకపోయింది. ఆయనకు ఒక హెచ్చరిక ఒకటే ఇచ్చారు, ఆయనకి ఏమి పనిష్మెంట్ లేదు, ఏమీ లేదు, జస్ట్ పంపిస్తానని చెప్పి మాత్రమే చెప్పాడు. ఆ రెడ్ కార్డుకి విలువ పోయింది పూర్తిగా. ఇంకా అంతవరదానికి రెడ్ కార్డు చూపించడం ఎందుకు, చెప్పడం ఎందుకు, ఏమోలే. ఆ బిగ్ బాస్ రూల్స్ వేరే ఉంటాయి, మనం ఒక అర్థం చేసుకోవాలి. నాకు అదే అట్లా అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్